ప్రైవేట్ ఫైవ్ సిగాచి ఫార్మాలో బ్లాస్టింగ్ ఎందుకు జరిగింది? ప్రభుత్వం నియమించిన 5 నిపుణుల కమిటీకి ఏమైనా క్లూ దొరికిందా? తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. రాయలసీమలో ఉగ్ర డొంక ఇదో ఊహించని పరిణామం. మొన్న 2 ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ వాళ్ళ భార్యలను అదుపులోకి తీసుకున్నారు. అసలు వీళ్లకున్న లింకులేంటి చూద్దాం ఈ బులెటిన్ లో. పైరసీ మాస్టర్ దొరికాడు. అవును, టాలీవుడ్ ని కలవరపెడుతున్న పైరసీలో బహుశా ఇది బిగ్గెస్ట్ అరెస్ట్ కావచ్చు. అసలు ఎవరి పైరసీ కింగ్ పిన్ ఎలా దొరికాడో ట్రాక్ చేద్దాం. ఇక గుంటూరులో ఇసుక ఓవర్లోడింగ్ రచ్చ జరుగుతోంది. ఆర్టీఓలకు, లారీల ఓనర్లకు జరుగుతున్న ఈ వ్యవహారంలో ఉన్న ఆసక్తికర కోణమేంటో చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్, కాశ్మీర్లోని ఒక సెక్టార్ లో పబ్లిక్ విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో అల్లాడిపోతోంది. రోజుల వ్యవధిలోనే వ్యాపిస్తోన్న ఒక బ్యాక్టీరియా కారణం అంటున్నారు. అదేంటో ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశ్రమను పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసింది. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ప్రభుత్వానికి నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. అలాగే కార్మికుల భద్రతకు యాజమాన్యం నిబంధనలు పాటించిందా లేదా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎమెరిటస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబ్ భద్రతాధికారి డాక్టర్ సంతోష్ గూగే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు భవిష్యత్తులో కెమికల్, ఫార్మా కంపెనీస్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సూచనలు, విధి విధానాలతో ఒక నివేదిక రూపొందించనుంది. మరోవైపు పేలుడు జరిగిన సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. రేకులు, భవన శిథిలాలు, ఇనుప ముక్కలను రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. శిథిలాల్లో లభించిన కార్మికుల శరీర భాగాలను ఫోరెన్సిక్, DNA పరీక్షలకు పంపారు. పేలుడు ఘటనలో మరో 10 మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ చెప్పాలంటూ కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి శివతేజతో మాట్లాడదాం. శివతేజ, పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడుకు సంబంధించి విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన వర్క్ స్టార్ట్ చేసిందా? ఇప్పటి వరకు ఏమైనా క్లూ లభించిందా అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే అంశంపై? సో విచారణ కమిటీ ఇప్పటికే పరిశ్రమలోకి వెళ్ళి దాదాపు 3 గంటలు అవుతుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇంత భారీ ఎత్తున ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో ఇప్పటికే ఆ కంపెనీ సిబ్బందితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పేలుడు జరగడానికి కారణాలు ఏంటి, ఏదైతే హెవీగా ఎయిర్ వచ్చిందో దానికి సంబంధించి డ్రైయర్ పేలిన తర్వాత రియాక్టర్ ఏమైనా పేలిందా, అప్పుడు సేఫ్టీ వాల్ ఎందుకు పనిచేయలేదు, ప్రమాద తీవ్రత ఇంత స్థాయిలో ఎందుకున్న దానిపై విచారణ అయితే జరుపుతున్నారు. మరోవైపు అనుమతి కొరకు ఏదైతే మైక్రో సెల్యులేజ్ తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మైక్రో సెల్యులేజ్ అనుమతి తీసుకొని వేరే తయారు చేస్తారా లేదంటే మైక్రో సెల్యులేజ్ తయారు చేస్తారా అన్న దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఎన్నిసార్లు అందులో ఉన్నటువంటి మిషనరీలు మార్చారు అన్న నేపథ్యంలో కూడా విచారిస్తున్నారు. అలాగే ఇటీవలే లాస్ట్ సేఫ్టీ తనిఖీ ఎప్పుడు జరిగింది అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రమాదానికి కారణం అందులో ఉన్నటువంటి పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ విధంగా ప్రమాదం జరిగిందంటూ చెప్తున్న నేపథ్యంలో ఆ కంపెనీలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సేఫ్టీ సైడ్స్ ఎంత ఉన్నాయనేది ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే మృతుల సంఖ్య నిన్నటి నుంచి అదే ఉంది. 38 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడే 18 డెడ్ బాడీలను కూడా వారికి కుటుంబాలకు అప్పగించిన పరిస్థితి ఉంది. ఇంకా 18కి సంబంధించిన DNA రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఈరోజు రాత్రి 7 గంటల వరకు DNA రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మృతుల సంఖ్యలో మాత్రం కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇందాక మనం చెప్పినట్టు 143 ఓవరాల్గా మృతులు ఉన్న అప్పుడు కంపెనీలో 143 మంది ఉన్నట్టుగానైతే తెలుస్తుంది ప్రమాదం జరిగినప్పుడు. అందులో కాంట్రాక్ట్ కార్మికుల లెక్క మాత్రం ఇంకా తెలియలేదు. కాంట్రాక్ట్ కార్మికుల లెక్క ఎందుకంటే అందులో నోట్ చేసుకోరు కంపెనీకి వచ్చిన వారు, ఎందుకంటే వారు ఆ రోజు వచ్చి ఆ రోజు బయటికి వెళ్ళేటటువంటి కార్మికులు. సో ఈ కాంట్రాక్ట్ కార్మికుల లెక్క కూడా తేలాల్సి ఉంది. సో చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏవైతే కార్మిక సంఘాల నేతలు ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి కొంతసేపు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా వారికి అందాలి, కాంట్రాక్ట్ కార్మికుల లెక్క కూడా తేలాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు
4వ రోజు ప్రమాదం జరిగి ఇప్పటికి కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక పెద్ద డంప్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ డంపు ఏర్పాటు చేస్తున్న క్రమంలో వివిధ మనుషులకు సంబంధించినటువంటి పూర్తిగా కాలిపోయినటువంటి ముద్దలు, అలాగే ఎముకలు ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. పూర్తిగా వాటిని కూడా పూర్తిగా DNA పరీక్షలకైతే పంపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంకా 2-3 కుటుంబాలకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా కంపెనీకి వస్తున్నారు. మా వారి ఆచూకీ తెలియలేదంటూ కూడా వస్తున్నారు. వీరంతా కూడా అక్కడ DNA టెస్ట్కి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విచారణ కమిటీ అయితే ప్రస్తుతం లోపల ఉంది. 3 గంటలు అవుతుంది లోపలికి వెళ్ళి పూర్తిగా విచారణ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తారా లేదంటే ఏంటి అనేది వారు వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఆ రిపోర్ట్ కూడా నెలలోపు ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో క్షుణ్ణంగా విచారణ అయితే జరుగుతుంది. రైట్ శుభతేజ. సెకండ్ న్యూస్ చూస్తే గత 2 రోజులుగా అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. వారి మధ్య అనేక ఏళ్లుగా తిరిగిన 2 వ్యక్తులు కరుడుగట్టిన ఉగ్రవాదులు అని తెలిసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవలే రాయచోటిలో తనిఖీలు చేసిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ 2 ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది. 2 అనేక ఉగ్రదాడులకు పాల్పడినట్టు తెలిపారు. 1995లో 2 కలిసి చెన్నైలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. 2011లో కూడా పేలుళ్లకు ప్లాన్ చేశారు. మదురైలో ఎల్కే అద్వానీ హత్యకు కుట్ర పన్నినట్టు ATS వెల్లడించింది. సుమారు 30 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఈ ఉగ్రవాదుల్ని 2 రోజుల క్రితం రాయచోటిలో పట్టుకుంది తమిళనాడు ATS. రాయచోటిలోని కొత్తపల్లిలో అబూబకర్ సిద్దిక్ ను అదుపులోకి తీసుకోగా మహబూబ్ బాషా వీధిలో మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి తమిళనాడులో వేరే పేర్లున్నాయని చెప్తున్నారు పోలీసులు. ఈ 2 ఉగ్రవాదులు 10 ఏళ్ల క్రితం రాయచోటి ప్రాంతానికి వచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. స్థానికంగా ఉన్న పేద ముస్లింల మహిళలను టార్గెట్ చేసి వివాహం చేసుకున్నట్టు చెప్తున్నారు. సిద్దిక్ భార్య సైరాభాను, మహమ్మద్ అలీ భార్య షమీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది రాయచోటి కోర్టు. నిందితుల ఇళ్లలో డిటోనేటర్లు, పేలుడుకు వాడే వైర్లతో పాటు వాకీటాకీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ పేలుడు పదార్థాలతో 50 నుండి 60 పేలుళ్లు జరపవచ్చని చెప్తున్నారు పోలీసులు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఫోన్ డేటా ఆధారంగా మరికొందరిని పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. తమిళనాడు నుండి ఈ ఉగ్రవాదులు రాయచోటికి ఎలా వచ్చారు, ఎవరి సహకారంతో ఇక్కడ స్థిరపడ్డారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీరు ఈ మధ్య కాలంలో జరిగింది, గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది. ఈ సామాగ్రితో అటువంటి 50 నుంచి 60 వరకు మనం తయారు చేయొచ్చు. రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో ఉపయోగించిన ఏదైతే ఐఈడి ఉంటుందో ఐఈడి అలాంటి డివైజెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో ఒక 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే విస్ఫోట ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. పొటాషియం నైట్రైట్, నైట్రోగ్లిజరిన్, పొటాషియం క్లోరేటు, తర్వాత PET ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది. 20 కేజీలు ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉగ్రవాదుల లింకులున్న భార్యాభర్తలు 2 కపుల్స్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎలాంటి క్లూస్ ఇప్పటివరకు రాబట్టారు? వీళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు? అబూబకర్ సిద్దిక్ అని లేదంటే మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు కూడా రాయచోటి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరు పట్టుబట్టిన తర్వాత వీళ్ళిద్దరు కూడా అలూమా సంస్థకు సంబంధించిన వారుగా గుర్తించారు. దాదాపుగా 20 ఏళ్లుగా రాయచోటిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా ఇప్పటి వరకు పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. అయితే ఇప్పటికే షేక్ సైరాబానును అట్లాగే షేక్ షమీంని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ తర్వాత కొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఆమె ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు కాబట్టి తిరిగి వాళ్ళ కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసి తమిళనాడులో ప్రస్తుతం అయితే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటివరకు DIG కోయ ప్రవీణ్ కానీ లేదంటే అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడు చెప్పిన మాటలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాయచోటిని కేంద్రంగా చేసుకున్నటువంటి అలూమా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అబూబకర్ సిద్దికి అట్లాగే మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉండి ఎవరికీ తెలియనట్టుగానే వివరించారు. అయితే వీళ్ళిద్దరిని కేరళ బ్రదర్స్గా కూడా స్థానికంగా
పరిగణిస్తున్న పరిస్థితి. అయితే కేరళ బ్రదర్స్గా ఉన్నటువంటి వీళ్ళకి తరచూ చాలా వరకు పార్సిల్స్ వచ్చేవని పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళు ఏదైతే సిడిఆర్ చూసిన తర్వాత, కాల్ డేటా చూసిన తర్వాత వీళ్ళు తరచూ ఎవరితో మాట్లాడారు, ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చారు, అలాంటి అన్ని వివరాలు సేకరించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి ఇళ్లలో లభించినటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ చూస్తే మాత్రం ఒక్కసారిగా పోలీసులు షాక్కు గురైనట్టుగా తెలుస్తుంది. ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు వీళ్ళు రాయచోటికి ఏ విధంగా తరలించారు, ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అసలు ఎక్కడా పట్టుబడకుండానే 20 సంవత్సరాల పాటు ఇక్కడే పోలీసులు కన్నుగప్పి ఎవరికి అనుమానం రాకుండా ఉన్నారంటే వీళ్ళ వెనకల ఎవరున్నారు, స్థానికంగా ఎవరైనా సహకరించారన్నదే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రము భారీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ద్వారా ఉగ్రవాద సంస్థలకు వీళ్ళు కూడా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను తయారు చేసి, బాంబులను తయారు చేసి అందజేస్తున్నట్టుగా, సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు నేరుగా ఉగ్రవాద దాడుల్లో పాల్గొనకపోయినా ఇక్కడ తయారు చేసిన మెటీరియల్, పేలుళ్లకు ఉపయోగించే మెటీరియల్ను ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేసే వ్యక్తులుగానే భావిస్తున్నారు. ఎందుకంటే సిద్దికి ఇందులో మంచి ఎక్స్పర్ట్గా భావిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే 2013 బెంగళూరులో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీళ్ళిద్దరూ కూడా కీలక నిందితులుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే దాదాపుగా 1995 నుంచి 2025 వరకు కూడా వీళ్ళు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతుల్నే పెళ్లి చేసుకొని ఇక్కడ పోలీసుల్ని, అక్కడ స్థానికులను కళ్ళుగప్పి వ్యవహరిస్తున్నారంటే వీళ్ళ వెనుక ఒక పెద్ద ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగించేందుకు ఆర్థిక సహాయం కూడా అందినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు వాళ్ళ బ్యాంకు లావాదేవీల్ని పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు సిడిఆర్ ఆధారంగా వీళ్ళు ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారిస్తున్నారు. చాలామంది అంటే ఒకే మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా రాయచోటిలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో అయితే సేఫ్ ప్లేస్గా భావించారు కాబట్టి ఇక్కడ స్థావరాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటును లేదా సహకారాన్ని అందించే అవకాశం ఉందని చెప్పేసి భావించారు కాబట్టి ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో ఇక్కడ ఉగ్రవాద సంస్థలకు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఆ దిశలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అన్నమయ్య జిల్లాలో కాదు రాయలసీమ ప్రాంతంలో ఉగ్రవాద లింకులు రాయచోటిలో బయటపడడం మాత్రం ఒకంత కలవరం రేపుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే దీని వెనకల ఎవరున్నారనేది మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 65 సినిమాలని దొంగతనంగా వీడియో రికార్డ్ చేశాడు ఈ పైరసీ నిందితుడు కిరణ్ కుమార్. ప్రస్తుతం ఆయన అరెస్టుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిఐ నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమాలని పైరసీ వెబ్సైట్స్కి అమ్ముతూ నిందితుడు 5 ఏళ్లలో 40 లక్షలు సంపాదించినట్టుగా తెలిపారు. సినిమా థియేటర్లో పాప్కార్న్ బాక్స్ మధ్యలో మొబైల్ పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా చెప్పారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో జేబులో ఫోన్ పెట్టి రికార్డ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. #సింగిల్ సినిమా పైరసీతో నిందితుని అరెస్ట్ చేశామన్నారు సైబర్ క్రైమ్ సిఐ నరేష్. పైరసీ వ్యవహారంపై సైబర్ క్రైమ్ సిఐ నరేష్ ఇంకేమంటున్నారో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పైరసీ చేస్తున్నటువంటి ఒక యువకుడిని సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో ప్రజెంట్ మనతో సైబర్ క్రైమ్ అధికారులు ఉన్నారు. సార్, ఏ తరహా పైరసీ మూవీస్ని ఇతడు చేస్తున్నాడు? సో ఇతడు ఏ విధంగా పైరసీ చేస్తున్నాడు? అంటే పైరేటెడ్ మూవీ అంటే వాళ్ళు ఎవరైతే ఈయనతో చేపిస్తున్నారో వాళ్ళు ఏదైతే మూవీస్ రికార్డ్ చేసి పంపించమంటే అట్లాంటి మూవీస్ ఇతను పంపిస్తాడు. దానికి మూవీ కంటెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు డిమాండ్ అంటే ఎంత పంపించాలనేది వాళ్ళు డిసైడ్ చేసి నాకు అమౌంట్ పే చేస్తారు. అంటే ఇతను సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా రికార్డ్ చేస్తారు సార్? అంటే పక్కన వాళ్ళు చూస్తుంటారు కదా, సో ఎవరు చూడకుండా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నాడా ఇతను రికార్డ్ చేసేందుకు? అవును మేడం, అంటే ఈయన ఒక చూజన్ సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అతని దగ్గర ఉన్న అంటే క్యామ్ కార్డర్స్ అనేది అలో చేయరు కాబట్టి థియేటర్స్లో అతను ఏంటంటే హై ఎండ్ మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్స్ తోటి రికార్డ్ చేస్తారనమాట. జేబ్ ప్యాకెట్లా పెట్టుకోవడము, షర్ట్ ప్యాకెట్లా కానీ లేకపోతే ఏదన్నా బాక్స్ అంటే పాప్కార్న్స్ బాక్సెస్ ఉంటాయి కదా అవిట్లా పెట్టుకొని మామూలుగా అంటే ఫోన్ అక్కడ పెట్టినట్టే ఉన్నట్టు చూపించుకొని రికార్డింగ్ అనేది చేస్తారనమాట డౌట్ రాకుండా. ఇతడు ఏం చేస్తాడు సార్? ఎక్కడ ఉంటాడు ఇతడు? అంటే రిలీజ్ అయినటువంటి వెంటనే ఫస్ట్ షోకే వెళ్తుంటాడా? ఎట్లా ఉంటుంది? ఫస్ట్ డేనే మేడం, ఎందుకంటే ఈ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. యాక్చువల్లీ
వాళ్ళ టార్గెట్ ఏంటంటే సేమ్ డే రిలీజ్ అయిన డేనే వాళ్ళు మూవీ అనేది అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి వ్యూస్ అనేవి పెరుగుతాయి కాబట్టి సేమ్ డే రిలీజ్ అయిన రోజే వాళ్ళకి అంటే ముందే వాళ్ళకి అంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ముందే తెలుస్తుంది, ఈ మూవీ రికార్డ్ చేయాలో తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ డేనే వాళ్ళు బుక్ మై షో త్రూనో లేకుంటే వేరే వెబ్సైట్ త్రూనో వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని, అది కూడా సెలెక్టెడ్ సీట్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే వ్యూ ప్రాపర్గా ఉంటుందో థియేటర్ది స్క్రీన్ది చూసుకొని వాళ్ళు కూర్చొని చేస్తారనమాట. అది ఎవరికి అమ్ముతున్నాడు సార్ ఈ కంటెంట్ అంతా కూడా? ఆ కంటెంట్ అంతా కూడా ఆ వెబ్సైట్స్ ఎవరైతే వన్ తమిళ్ ఎంబీ అని చెప్పి వెబ్సైట్ ఏదో ఉంది కదా, ఫేక్ వెబ్సైట్స్ అవి, ఆ వెబ్సైట్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి సేల్ చేస్తారు. ఒక్కొక్క సినిమాకి డిపెండ్స్ అపాన్ సినిమా. మంచి మూవీ ఏంటంటే 90,000 కూడా పే చేస్తారు, 80,000 కూడా పే చేస్తారు మేడం. మామూలు మూవీ ఉందంటే 30-40,000 అనమాట. దాని పేమెంట్స్ అంతా క్రిప్టో కరెన్సీ మేడం, క్రిప్టో USDT అనమాట. అంటే వ్యాలెట్ అడ్రస్, అంటే మనకి ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది క్రిప్టోకి, డిజిటల్ కరెన్సీ అది. సో ఆ డిజిటల్ కరెన్సీ రూపంలో వాళ్ళు పే చేస్తారనమాట. ఆ వ్యాలెట్ దానికి వాళ్ళు డిజిటల్ కరెన్సీ పంపిస్తారనమాట. వచ్చేటువంటి డబ్బులంతా కూడా కొన్ని తనకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కోసం వాడుకున్నట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే తనని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. త్వరలో కస్టడీకి కూడా పోలీసులు కోరబోతున్నారు. థ్యాంక్ యూ ప్రణీత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సైబర్ క్రైమ్ నుండి ప్రణీత టీవీ. ఇక గుంటూరు జిల్లా గోరంట్లలో ఇసుక లారీ యజమానులు డ్రైవర్ల ఆందోళన ఉధృతమవుతోంది. ఇసుక లారీలపై ఆర్టీఓ అధికారుల దాడులను నిరసిస్తూ 2 రోజులుగా గోరంట్లలో ధర్నాకు దిగారు. ఇసుక స్టాక్ పాయింట్స్ దగ్గరకు వచ్చి మరీ ఓవర్లోడ్ పేరుతో ఫైన్లు వేస్తున్నారని లారీ యజమానులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఓ అధికారుల తీరుతో ఇసుక రవాణా చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి అధికారులు సహకరించట్లేదని ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల లారీలు అధిక లోడ్తో వెళుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, అదే లోకల్ లారీలకు మాత్రం ఇష్టారీతన ఫైన్స్ వేస్తున్నారని ఇసుక లారీల యజమానులు మండిపడుతున్నారు. ఇసుక క్వారీల్లో తిరిగే అన్ని వాహనాలకు పాసింగ్ విధానం ఒకేలా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. క్వారీల్లో ఇసుక లోడింగ్ విధానంలో కూడా అధికారులు నిబంధనలు పాటించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక లారీల యజమానులు. గత ప్రభుత్వంలో మేము ఒక్కొక్క లారీకి 18,500 నెలకి మేము లంచాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ప్రతి పోలీస్ స్టేషన్కి 3,000 రూపాయలు ఇచ్చాం. ఆ రోజున ఏంటంటే ఆ రోజు పరిస్థితులు అవి చెల్లించకపోతే మేము లారీలు తిప్పలేని పరిస్థితి. ప్రతిరోజు కేసులు రాశారు, ప్రతి ట్రిప్కి లారీలు ఆపారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి అయినా కానీ ఎందుకు మా పొట్ట కొట్టడం నాకు అర్థం కాదు. 18,500 ఒక లారీకి ఇస్తే 400 లారీలు ఉన్నాయి ఇక్కడ. ఎంత కావాలని కోరుకుంటున్నారు మీరు లంచాలు? 18,000 నీకు 500 ఇస్తే నెలకి శుభ్రంగా నా బండి అంత ఓవర్లోడ్ అని చెప్పొచ్చు. మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. నాగరాజు, ఇసుక లారీ యజమానులు, డ్రైవర్లు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులు ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? అయితే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా లారీ డ్రైవర్లు, యజమానులంతా కూడా పదే పదే ఆర్టీఓ అధికారుల మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున నిరసనకు కూడా ప్లాన్ చేశారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతోనే ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో లారీలన్నీ కూడా ఆపుకుంటారో అక్కడ మాత్రమే తమ ఆందోళన వెలిపించిన అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద లారీ డ్రైవర్లు అదేవిధంగా యజమానులు కూడా 3 డిమాండ్స్ అయితే పదే పదే చెప్తున్నారు. అదేవిధంగా తెర మీద కూడా తీసుకువస్తున్నారు. మొట్టమొదటిది ఏదైతే ఆర్టీఓ అధికారులు దాడులు చేస్తున్నారో ఆ దాడుల్లో ప్రధానంగా ఓవర్లోడ్తో వెళ్తున్నాయని చెప్పి కూడా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకి విక్రయించడానికి తీసుకొచ్చే లారీలనే ఆపి వాటి మీద ఫైన్లు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీచ్ల్లోకి వెళ్ళి ఒక లారీ లోడ్ చేస్తే అక్కడ 20 టన్నుల వరకు కూడా ఇసుక లోడ్ చేస్తున్నారు. కానీ బిల్లు మాత్రం 18 టన్నులకే ఇస్తున్నారు. 2 టన్నులు అధికంగా ఓవర్లోడ్తో లారీలు వస్తున్నాయని చెప్పి ఏదైతే చిన్న చిన్న వాళ్ళకి ఇసుక విక్రయించడానికి వస్తున్న లారీలను మాత్రమే ఆపి వాటి మీద ఫైన్లు విధిస్తున్నారు అనేది లారీ డ్రైవర్లు చెప్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు లేదా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలకు సంబంధించిన లారీలు వచ్చేసరికి అవి ఎంత లోడ్తో వచ్చినప్పటికీ కూడా వాటిని ఆపరు, వాటిని చెక్ చేయరు, వాళ్ళ దగ్గర కనీస ఫైన్లు కూడా వెయ్యరు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. మరొకటి ఏదైతే ఇసుక రీచ్ల్లో జరుగుతున్న తంతంతా కూడా చెప్తా ఉన్నారు. ఇసుక రీచ్ల్లో కూడా ఏమవుతుంది, స్టాక్ పాయింట్స్కి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైన పాసింగ్ విధానం. అంటే ఒక లారీ వెళ్ళిన తర్వాత ఏ లారీ అయితే ముందు వెళ్తుందో దానికి లోడ్ చేసి బయటికి పంపించాలి. అలా కాకుండా పెద్ద పెద్ద సంస్థలు లేదా డబ్బులు ఇచ్చేవాళ్ళు లంచాలు తీసుకొని వాటిని ముందుగా కూడా లోడ్ చేసి వాటిని బయటికి పంపిస్తూ ఉన్నారు. తద్వారా ఏదైతే చిన్న చిన్నగా 1-2 లారీలు రోజుకు తీసుకువచ్చి ఇసుక అమ్ముకుంటున్న లారీ యజమానులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. ఇప్పటికైనా సరే ఆర్టీఓ అధికారులు దాడులు చేయకుండా నిరోధించాలని లారీ డ్రైవర్లు, యజమానులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో వాటర్ టెర్రర్ హడలెత్తిస్తోంది. జల కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈకోలి బ్యాక్టీరియాతో అక్కడ నీటి కాలుష్యం ఏర్పడింది. దీంతో 2 మృతి చెందారు. 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో 2 మహిళలు మృతి చెందారు. 5 జలాశయాలను సీల్ చేశారు అధికారులు.
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిని ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదంతో పాటు వాటర్ టెర్రర్ కూడా హడలెత్తిస్తోంది. గత 5 రోజులుగా రాజౌరిలో జల కాలుష్యంతో జనం ఆకస్మిక మరణాలు పాలవుతున్నారు. స్థానికంగా ఉన్న జలాశయాల్లో ఈకోలి బ్యాక్టీరియాతో నీళ్లు పూర్తిగా కలుషితమైనట్టుగా గుర్తించారు. ఈ నీటిని తాగి ఇప్పటికే 2 చనిపోగా 40 మందికి పైగా ఆసుపత్రుల పాలయ్యారు. అంతేకాకుండా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తో 2 మహిళలు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. కోట్రాంకా సబ్ డివిజన్లోని తార్ సక్రి గ్రామంలో 5 సహజ జలవనరులను సీల్ చేశారు అధికారులు. జలాశయాల్లో 2 రకాల ఈకోలి బ్యాక్టీరియాతో కలుషితమైనట్టు నిర్ధారించారు. గత 5 రోజుల్లో సక్రిలో 40 కేసులు, ట్రల్లా గ్రామంలో 1 కేసు నమోదైంది. చనిపోయిన వారిలో సక్రికి చెందిన 75 ఏళ్ల మహిళ, ట్రల్లాకు చెందిన 40 ఏళ్ల మహిళ ఉన్నారు. 2 డీహైడ్రేషన్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ అభిషేక్ శర్మ. ప్రభావిత గ్రామాల్లో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. నీటి పరీక్ష యూనిట్స్ ఏర్పాటు చేశారు అధికారులు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లోనే ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. గోపి, ఏంటి టెర్రర్, అసలు ప్రజలు అక్కడ ఏమంటున్నారు, అలాగే అధికారులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేశారు, అండ్ ఇప్పుడు హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి? రజౌరి జిల్లాలో వాటర్ టెర్రర్ అక్కడ స్థానిక ప్రజలను భయపడుతుందని చెప్పాలి. ఎకోలి అనే బ్యాక్టీరియా, ఇది ఫ్లూ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న నీటిని తాగడం వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. గ్యాస్ట్రో ఎంటెరిటిస్, అలాగే డయేరియా సోకి విరేచనాలతో, అలాగే మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడంతో అక్కడ ముఖ్యంగా వృద్ధులు అలాగే మధ్య వయస్కులు ఎక్కువ మంది చనిపోతున్న పరిస్థితి. గడిచిన వారంలో 2 మహిళలు, 75 ఏళ్ల మహిళ అలాగే 40 ఏళ్ల మరొక మహిళ ఈ గ్యాస్ట్రో ఎంటెరిటిస్ అలాగే విరేచనాలతో చనిపోయారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. అలాగే మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడం, అలాగే ఈ 5 నీటి చలమల్లో ఈ బ్యాక్టీరియాని, ఈకోలి బ్యాక్టీరియాని గుర్తించడం జరిగింది. వాటిని అక్కడ స్థానిక అధికారులు సీజ్ చేశారు. సురక్షితమైన శుభ్రమైన మంచినీటిని తాగాలి, పైపుడ్ వాటర్నే తాగాలి, ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా నీటి చర్మల్లో నీటిని తాగొద్దు అని చెప్పి హెల్త్ అడ్వైజరీని కూడా రజౌరి జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటు వైద్య అధికారులు అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఫ్లూ తరహా వైరస్, ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పేగులపై ప్రభావం పడుతుంది, అలాగే జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం పడి ముఖ్యంగా విరేచనాలు అలాగే ఇతర అనారోగ్య సమస్యలు దీనివల్ల ఏర్పడతాయని చెప్పి వైద్యులు చెప్తున్నారు. సో కొండ ప్రాంతాలు కావడంతో పైపుడు ముఖ్యంగా వాటర్ సప్లై లేకపోవడంతో నీటి చర్మల్లో బావుల్లో అక్కడ దొరికే నీటిని తాగడంతో అక్కడ ప్రజానీకం అనేక రోజులుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఈకోలి బ్యాక్టీరియా ద్వారా ఈ నెలలో వచ్చిన సమస్య కాదు, గడిచిన 4-5 నెలలుగా కూడా అనేక మంది 10ల సంఖ్యలో అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయన్న ఒక ఆందోళన కూడా ప్రభుత్వానికి అక్కడ కలిగిన పరిస్థితి. సో ప్రభుత్వం సురక్షిత మంచినీటిని సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలు ఇకపై కలుషిత నీరుని తాగొద్దు, సురక్షిత మంచినీటిని పైపుడ్ వాటర్నే తాగాలి, నీటిని మరిగించుకుని వడగట్టుకుని నీటిని తాగాలన్న అడ్వైజరీని కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ప్రజానీకానికి ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో ఈ ఎకోలి బ్యాక్టీరియా వల్ల వారందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సను అందించడం జరుగుతుంది.